హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈరోజు మేము ముందుకు తెచ్చిన వెహికల్ వచ్చేసి రెనాల్డ్ క్విడ్ RXT క్లైంబర్ గల వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2018 ఎండింగ్ 12 నెలల రిజిస్ట్రేషన్ అయింది. 2018 12 నెలల 1వ తారీఖున రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నది. వచ్చే సంవత్సరం దాకా ఇన్సూరెన్స్ ఉన్నది. అండ్ అలాగే వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు ఒక 60-70% టైర్లు ఉన్నాయి. వెహికల్ తిన్న రీడింగ్ వచ్చేసి బండి ఎట్లున్నది, బండి కండిషన్ ఎట్లున్నది, ఇంజన్ ఎట్లుంది, ఏసీ వర్కింగ్ ఎట్లుందో ప్రతి ఒక్కటైతే మీకు వీడియో తీసుకుంటా పిన్ టు పిన్ క్లియర్ కట్గా మంచి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 ఎక్సలెంట్ వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుంటుంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి రెనాల్డ్ క్విడ్ RXT క్లైంబర్ వెహికల్ అండి. 2018 మోడల్ ఎండింగ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. మీరు వెహికల్ నెంబర్ని చూసినా మంచి ఫ్యాన్సీ నెంబరు 0044 లాస్ట్కి 8 వస్తుంది, 8 గల అంకె వస్తుంది. సో ఈ వెహికల్ అయితే మనం 360 డిగ్రీలో చూద్దాం. ఎట్లుంది వెహికల్ కండిషన్ ఎట్లుందో మీకు అయితే ప్రతి ఒక్కటి మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడైతే టైర్లను చూద్దాం. టైర్లు ఏ విధంగా ఉన్నది చూపెడతా. ఒక 50-60% టైర్లు ఉంటాయి. సస్పెన్షన్ పరంగా ఎటువంటి పని అయితే లేదు. ఈ మధ్యలోనే సస్పెన్షన్ చేయించిళ్ళు, లోవర్ ఆల్ వేయించిళ్ళు, లింక్ రాడ్ వేయించిళ్ళు, క్యాలిబర్ పిన్స్ అన్నీ వేయించిళ్ళు. సస్పెన్షన్ వర్క్ అయితే ఏం లేదు. అలాగే మనం ఈ వెహికల్ని పిల్లర్ల పరంగా ఆపరాల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఏ ఆపరాను డిస్టర్బెన్స్ కాలేదు, ఏ పిల్లరు డిస్టర్బెన్స్ కాలేదు. ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే పిల్లర్ల పరంగా ఆపరాల పరంగా అయితే లేదు. సో మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ను చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి వెహికల్కి. ఇటు వచ్చేసి రివర్స్ కెమెరా, టచ్ స్క్రీన్, కంపెనీతో వచ్చిన ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే ఏసీ వచ్చేసి చిల్డ్ ఏసీ, ఎక్సలెంట్గా ఏసీ వర్క్ చేస్తుంది. 2 పవర్ విండోస్ ఫ్రంట్ ఉంటాయి, బ్యాక్ సైడ్ అయితే మాన్యువల్ విండోస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇవి పవర్ విండోస్. సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది. ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. అండ్ అలాగే మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సీట్ కవర్లు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సీట్ కవర్లు కూడా మంచిగానే ఉన్నాయి. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. బండికి సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇంతవరకు అయితే ఓనర్స్ అయితే చేంజ్ కాలేదు. బండి అయితే రెడీ టు గో. పెట్రోల్ పోసుకొని డైరెక్ట్ నడుపుకోవడమే. అండ్ అలాగే ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ చూపెడతాం మీకు. వెనక బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మాన్యువల్ విండోస్ ఉంటాయి, ఫ్రంట్ వచ్చేసి 2 పవర్ విండోస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు సీట్ కవర్ల పరంగా. వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 72,955 కిలోమీటర్లు తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్, సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. అండ్ అలాగే మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. సో బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకు ఒక 50% ఉంటుంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది పెట్రోల్ బండి అండి, ఓన్లీ పెట్రోల్తో నడుస్తుంది. దీంట్లో ఎటువంటి CNG కానీ LPG కానీ గ్యాస్ కానీ ఉండదు. ఓన్లీ పెట్రోల్, ప్యూర్ పెట్రోల్ బండి ఇది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. రెనాల్డ్ క్విడ్ RXT క్లైంబర్ బండి. బ్యాక్ సైడ్ కెమెరా అయితే వర్క్ చేస్తుంది, వర్కింగ్లోనే ఉంది. ఇప్పుడైతే డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. డిక్కీ పరంగా ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ డిక్కీని ఓపెన్ చేసిన తర్వాత చూసుకున్నట్టయితే ఎటువంటి లైనింగ్ మిస్ అయితే లేదు, ఎటువంటి రస్ట్ అయితే లేదు. లైనింగ్ మిస్ అనగానే ఇటు అయితే కొంచెం పెయింట్ పడ్డది. అండ్ అలాగే ఇటు సైడ్ కొంచెం రివర్స్ ఇస్తా అంటే కొంచెము టచ్ అప్ అయింది అంతే. ఇదంతా బండి అయితే మొత్తం ఒరిజినల్గానే వచ్చింది. మళ్ళీ ఇటు అయితే కొంచెం టచ్ పడ్డది. మీకు ప్రతి ఒక్కటైతే మంచి నీట్గా చూపెడుతున్నా. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చేయించుకున్నారు, ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసిన అని చెప్పిండు ఉన్నారు. అండ్ అలాగే స్టెప్ని వచ్చేసి మనకు 80% స్టెప్ని ఉన్నది. బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. మనం బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రివర్స్ తీస్తుంటే కొంచెం లైట్గా ఈ క్వార్టర్ ప్యానల్కి అయితే తాకింది. ఇక్కడ ఇటు సైడ్ కొంచెం లైట్గా డ్యామేజ్ అయింది. అంతకుమించి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక బండికి ఓవరాల్గా మొత్తం గుడ్ కండిషన్ ఇక. సో మనం ఇటు సైడ్ కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. రెనాల్డ్ క్విడ్ RXT క్లైంబర్ వెహికల్ అండి ఇది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ టైర్ను చూసుకున్నా కూడా 50% ఉంటుంది. ఇటు సైడ్ పిల్లర్ల పరంగా చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్, పిల్లర్లు ఆపరణలకు అయితే ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. యాక్సిడెంట్ అయితే హిస్టరీ అయితే లేదు ఈ వెహికల్కి. సింగిల్ ఓనర్ అండి.
రెడీ టు గో, పెట్రోల్ పోసుకొని డైరెక్ట్గా నడుపుకోవడమే, వర్క్ కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు. సో ఇటు సైడ్ పిల్లర్ను చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, ఎటువంటి రస్ట్ కూడా లేదు ఈ వెహికల్కి. అండ్ అలాగే మనం బయట నుండి డాష్ బోర్డ్ను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. బండి మంచిగా అఫీషియల్గా మంచిగా నీట్గా ఎక్సలెంట్గా ఉన్నది. ఫుల్లీ లోడెడ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లోనే ఉంది. ఫ్రంట్ టైర్ను చూసుకునే ఎటువంటి ప్రాబ్లం లేదు. సస్పెన్షన్ అయితే నాయిస్ లేదు, మొత్తానికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అన్నీ మంచిగా నీట్గా చేసిన బండి ఇది. సస్పెన్షన్ వర్క్ చేయించుకున్నారు ఈ మధ్యలోనే. ఇప్పుడైతే మనం బానెట్ని ఓపెన్ చేద్దాం, ఇంజన్ని స్టార్ట్ చేద్దాం. ఇంజన్ కండిషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఇక. సో నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంజన్ని స్టార్ట్ చేసిన ఇక బానెట్ని ఓపెన్ చేస్తున్నా, ఇంజన్ కండిషన్ చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక నేను బానెట్ అయితే ఓపెన్ చేసిన, ఇంజన్ అయితే ఆన్ చేసిన. ఇప్పుడు ఇంజన్ ఆన్లోనే ఉంది, మీరు ఇంజన్ సౌండ్ వినొచ్చు. సో మనం ఇక్కడ ఫస్ట్ ఆపరాలను చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఆపరాలు అయితే ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు ఈ వెహికల్కి. ఆపరాల పరంగా ఎక్సైడ్ బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్లో ఎటువంటి నాయిస్, ఎటువంటి లీకేజీలు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి. ఇంజన్ మంచిగా నీట్గా చూపిస్తున్నా, ఇంజన్ అయితే మీరు మంచిగా నీట్గా చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇటు సైడ్ ఆపరాలు చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ లేదు, ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదండి వెహికల్కి. మంచిగా నీట్గా ఉన్నది. ఇది లో బడ్జెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇంజన్ మంచిగా నీట్గా చూపెడతాను. ఇక గేజ్ పుల్లని అయితే ఓపెన్ చేద్దాం. గేజ్ పుల్లని ఓపెన్ చేసి బ్యాక్ కంప్రెషర్ని అయితే చెక్ చేద్దాం. సో ఎక్సలెంట్ అన్న. సో ఫ్రెండ్స్ అయితే ఎక్సలెంట్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ కానీ ఎటువంటి స్మోక్ అయితే లేదు. ఓవరాల్గా వెహికల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. రెనాల్ట్ క్విడ్ RXT క్లైంబర్ వెహికల్ 2018 మోడల్ అండి. ఎండింగ్ 2018 ఎండింగ్ మోడల్ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, వెహికల్ అయితే చూసారు కదా. వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. 2018 మోడల్, ఎండింగ్ 2018 ఎండింగ్. రెనాల్ట్ క్విడ్ RXT క్లైంబర్ వెహికల్ అండి. ఇది సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. 72,000 కిలోమీటర్లు తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్. ఇన్సూరెన్స్ వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నది, సంవత్సరం దాకా ఉన్నది. టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు 50% ఉన్నాయి. ఏసీ పరంగా ఎక్సలెంట్, ఇంటీరియర్ పరంగా ఎక్సలెంట్, సస్పెన్షన్ పరంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, ఇంజన్ పరంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. వెహికల్కి అయితే ఎటువంటి పని లేదు, డైరెక్ట్గా పెట్రోల్ పోసుకొని నడుపుకోవడమే. ఇది సింగిల్ హ్యాండ్ ఓనర్ వెహికల్. బండి అయితే రెడీ టు గో. వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో అయితే ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. బండి నెంబర్ కూడా చాలా బాగున్నది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఓనర్ వచ్చేసి టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ వెహికల్ ఇది. టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్గా వర్క్ చేస్తాడు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,90,000గా ఈ వెహికల్ యొక్క ప్రైస్ చెప్పడం జరుగుతుంది. 2,90,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే ఈ వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉండి నచ్చినట్టయితేనే కాల్ చేయండి. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ని ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే మీ వెహికల్ దగ్గరికి వస్తాం. మీ వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మంచిగా ఉంటే, నీట్గా ఉంటే ఒక 10-15 డేస్లో సేల్ చేస్తా. అండ్ అలాగే మీ దగ్గరనే వీడియో తీసి మీ దగ్గరనే పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాం. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.